హాయ్ అండి. వెల్కమ్ టు అబిన్ఫో. మొత్తానికైతే పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ గురించి మరొక అప్డేట్ అయితే వచ్చింది. నెల రోజుల్లో లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు. పిట్లంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు నెల రోజుల్లో కేటాయిస్తామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తెలిపారు. మంగళవారం పిట్లం ఎల్లమ్మ కుచ్చం వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు తమకు ఇంతవరకు ఇవ్వలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే స్పందిస్తూ లబ్ధిదారులకు నెల రోజుల్లో ఇళ్ల పట్టాలను ఇస్తామని చెప్పన్నారు. ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బిచ్కుండ, మద్దూర్, నిజాంసాగర్ మండలాల్లో కొత్తగా మంజూరైన రేషన్ దుకాణాలకు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇక విషయంలో పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈ గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఎలక్షన్ల ముందు ఆధారాబాదరగా ఈ డబుల్ బెడ్రూమ్లో పంపిణీ అనేది చేసింది. అయితే కొన్ని చోట్ల, నాకు తెలిసిన కొన్ని చోట్ల కూడా లబ్ధిదారులకు ఇల్లు కేటాయించింది తప్ప ఇళ్లలోకి అలౌ చేయలేదు. ఒకటి, రెండోది చాలామందికి పట్టాలు పంపిణీ చేయలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే నేను దగ్గరుండి చూసిన ఇళ్లలో చెప్పాలంటే, దుబ్బాక పట్టణంలో గత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులు కూడా అందులో ఉంటున్నారు, కానీ ఇంతవరకు వాళ్ళకి పట్టాల పంపిణీ అనేది జరగలేదు. ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం అనేది. ఇక్కడ లబ్ధిదారుల ఎంపిక జరిగింది, వాళ్ళకి ఇల్లు కూడా ఇక్కడిక్కడ కేటాయించారు, కానీ ఇంకా వాళ్ళకి పట్టాలు అనేది ఇవ్వలేదు. త్వరలోనే అంటే నెల రోజుల్లో ఈ పట్టాల పంపిణీ చేస్తామని చెప్పేసి లక్ష్మీకాంతారావు గారు అయితే అక్కడ బెనిఫిషియర్స్కి అయితే మాట అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇది వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మరొక కీలక అప్డేట్ వచ్చింది కాబట్టి, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.